ఇక్కడ నా సందేహాల్లోకి వస్తాను గురుగారు. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతోంది. నాకు ఆశ్చర్యం, ఇవాళ మౌని అమావాస్య రోజు పొద్దున సూర్యోదయానికి ముందే 6 ముందే 5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారంట. అమృత స్నానాలు. ఏంటి ఇంత పెద్ద ఇది అద్భుతం, నేను ఎక్కడ కనివిని ఎరగల. ఏం జరుగుతుంది అసలు? అంటే ఏంటి ఆ విశిష్టత గాని, ఆ అమృత స్నానాల విశిష్టత ఏంటి? అసలు ఈ మహాకుంభమేళా ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే కనుక మన భారతదేశంలో పూర్వం నుంచి కూడా హిందూ సాంప్రదాయం అనేది ఒకటి చక్కగా నడుస్తూ వచ్చింది. అవును. అయితే ఒక్కో ఏరియాకి ఒక్కో పడికట్టు ఉంటుంది. పడికట్టు వేరు, హిందూ సాంప్రదాయం వేరు. అవును. పడికట్టు దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ జీలకాయ, ఇక్కడ ముందు తాళి కట్టిస్తారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తేనేమో అక్కడ ముందు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఒక్కో విధంలో ఒక్కో పడికట్టు ఉంటుంది. అవును. అయితే మనకి ఏ పడికట్టులున్నా ఏమున్నా ఈ యొక్క ఇలాంటివి కుంభమేళాలు కానీ, అలాగే మనకి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కానీ, మనకి ఎటువంటివి ఉన్నా సరే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కనుక ఆ పుణ్యతీర్థంలో పుష్కర సమయంలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి చాలామంది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అవును. అయితే ఈ మహాకుంభమేళా అనేది 150 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఓకే. కుంభమేళ, అర్ధ కుంభమేళ, కుంభమేళ, ఇలా మహాకుంభమేళ, ఇలా 3 ఉంటాయి. 12 సంవత్సరాలకు వచ్చేదాన్ని కుంభమేళ, తర్వాత దాంట్లో 6 సంవత్సరాలు చేసేదాన్ని అర్ధ కుంభమేళ. అలాంటివి 24 దాటిన తర్వాత వచ్చింది ఈ విధంగా మహాకుంభమేళ. ఈ యొక్క కుంభమేళాలో ఇప్పుడు మన భారతదేశంలో మనం పుట్టి పెరగడం అనేది చాలా విశేషం. ఎంతో అదృష్టం చేసుకుంటే కనుక 150, మళ్ళీ మనం 150 సంవత్సరాలు ఉంటామో ఉండవో కూడా తెలియదు ఈ కుంభమేళా వదిలేసుకుంటే. అటువంటి కుంభమేళాకి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఈ రోజున వెళ్ళడానికి మన వాహనాలు ఏమైనా ఉంటే వేసుకెళ్ళాలేమో తప్ప బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏవి కూడా ఖాళీ లేవు. అంతటి కుంభమేళా. ఒక్కసారి నేను అనేది ఏంటంటే, అక్కడికి చాలామంది సాధువులు అవనే బోల్డంతమంది నాగసాధువులు, మామూలు సాధువులు, వాళ్ళు వీళ్ళు చాలామంది ఎంతమంది వస్తున్నారో ఇంకా అంతూ దరి లేదు. వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పటిదాకాను? ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం. ఎవరి శక్తి వాళ్ళు అక్కడ పుంజుకుంటూ ఉంటారు. ఎక్కడ హిమాలయాల్లో కొంతమంది, అక్కడ ఎవరికి కూడా తెలియని రహస్య గృహాల్లో వాళ్ళు జపాలు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయాన్ని కనుక్కొని వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఉన్నామంటే, మానవుడై పుట్టాక మనం చేసేది ఏంటంటే, తెల్లారులు వేస్తున్నాం. మనం ఇప్పుడు హై స్పీడు పనుల్లో ఉన్నాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ గబగబలాడుతూ, ఈ సమయం కూడా ఇప్పుడు ఉన్న మనిషికి ఈ సమయం చాలట్లేదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడో మహాసాధువులు, యోగులు, మునులు, మహర్షులు, మహాయోగులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తున్నారంటే, వాళ్ళతో పాటు ఒక్కసారి మనం కూడా అలా మునిగామంటే వాళ్ళు చేసిన జప ఫలితంలో కొంచెమైనా సరే మనకు వస్తుంది. ఓకే. వాళ్ళు చేసిన తపస్సులో కొంచెమైనా మనకు శక్తి వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, మనం ఒకసారి నేనే ఎక్కడికో వెళుతూ ఉంటే ఒక ఆయన స్వామీజీ ఎవరో వస్తున్నారన్నారు. స్వామీజీ ఎవరో వస్తున్నారంటే నేను మామూలుగా వెళ్ళి అలా నుంచున్నాను. ఆయన ఎవరో చూద్దాంలే అని ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఆయన ఎక్కించుకోవడానికి బోల్డ్ అని కార్లు అన్ని లైన్గా పెట్టుకుని ఉన్నారు. నేను బండి మీద వెళ్ళి ఆయన చూడడానికి కదా బండి మీద నుంచుని ఉన్నాను. నుంచుని ఉంటే గబగబా అందరూ కారు డోర్లు తీసి ఉంచారు. ఆయన దిగి వస్తున్నాడు, ఎవరి కారులో కూర్చుంటే వాళ్ళకి అదృష్టం అని. ఆయన త్రూగా వచ్చి నా బండి ఎక్కాడు పోనీ అని. నేను ఎక్కడికి పోనవను. నేను ఆ రోజు అనుకున్నా, అమ్మ నాయన నా అదృష్టం మాట, ఇంతమందిని వదిలేసి నా బండి ఎక్కడం అనేది చాలా ఇదని. తీసుకెళ్ళాను. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. ఆయన అప్పుడు అన్నాడు మాట, ఒరే నాన్న, నీకు ఒక్కో మెట్టు ఎక్కుతావు, నీకు చాలా బాగుంటుంది. నా యొక్క గురు ఉపదేశం నేను చేసి, నేను జపాలు తపాలు బోల్డని చేస్తున్నాను, ఇంత పెద్ద సాధువుని, నీకు చాలా ఇక్కడి నుంచి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటావు అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తిండికి కానీ బట్టకి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మానవుడికి కావాల్సింది ఏంటి? ఎంత సంపాదించినా సరే
ఆ 3 పూట్ల తిండి, అవును. కొంచెం నిద్ర, బట్ట. అటువంటిది లేకుండా ఎక్కడ లోటు లేకుండా నాకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ గురువుగారు కూడా అనుగ్రహించారు. అలాగా ఇంతమంది సాధువులు అక్కడ ఉన్నప్పుడు మనం ఆ నీళ్లు వాళ్ళు స్నానం చేసిన నీళ్లు జల్లుకుంటే చాలు శిరస్సు మీద, ఆ! అంత పవిత్రం. ఏ ఇటువంటి కుంభమేళాలో మనం పాల్గొనడం అనేది చాలా విశేషం. ఇప్పుడు పరమేశ్వర ఎక్కడో కూర్చున్నవాడు అవును. పరమేశ్వర 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 అని జపం చేస్తూ ఉన్నట్ట. ఆ! వాడి కష్టకాలంలో ఉన్నాడు, ఉండి పరమేశ్వర పరమేశ్వర అంటున్నట్ట. ఎక్కడో గుళ్ళో కూర్చుని అభిషేకం చేయించుకుంటున్నాడు ఒక ఆయన. ఆయనకన్నా పరమేశ్వరుడు గవ్వలాడుతూ వచ్చి కష్టంలో ఉన్నవాడిని గమ్ముని పైకి లేవదీసేట. ఇదేంటి బాబు, నేను బోల్డని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అన్నీ పోసి నేను అభిషేకాలు చేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆడిని కరుణించావేటి అని అడిగట. ఆడు పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టి, నాయన నేను రాలేకపోతున్నాను, నేను మొక్కలేకపోతున్నాను, నేను ఈ కష్టంలో ఉన్నా, ఈ కష్టంలో ఉన్నా అని చెప్పి బాధపడుతున్నాడు ఆయన. అందుకని అక్కడ పరిగెట్టాను అన్నట్ట. బా! అలాగా మనం వెళ్ళలేకపోయినా సరే ఆ యొక్క కుంభమేళాన్ని కళ్ళారా ఆ టీవీలోనో లేకపోతే ఏదోలా దర్శించి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తే చాలు. అది కాకుండా ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నారు చూసారా, హ్మ్. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓ చిన్న సన్మార్గం ఉంది. ఓకే. ఏమిటంటే మహాకుంభమేళా మనకి మొదలయ్యి ఇప్పుడు మౌళి అమావాస్య దాకా వచ్చేసింది. అవునండి. ఇంకెంత రేపు 26వ తారీఖుతో ముగుస్తుంది. 26వ తారీఖున అక్కడ మహాకుంభమేళా మహాహారతి ఇస్తారు, గంగా హారతిలాగా. మనకి గంగా, యమున, సరస్వతి ఆ 3 పుట్టించింది ఎవరు? పరమేశ్వరుడే. అటువంటి గంగా, యమున, సరస్వతి మూడాట్లకి అక్కడ హారతి జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం మహాశివరాత్రి కనుక మన దగ్గరలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని హ్మ్. ఆ ఈశ్వరుడి మీద చేసిన అభిషేకం జలం నీళ్లు జల్లుకుంటే కనుక చాలా ఫలితం ఉంటుంది. ఆహాహా! ఆ ఈశ్వరుడే కదా అదంతా కూడాను. ఆ నీళ్ళవని ఏదవని పాలవని మనకి ఏది ఇచ్చినా సరే ఆయనే ఇవ్వాలి. ఆ యొక్క వెళ్ళలేను అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సూచన. హ్మ్. అద్భుతం. ఆ! మహాకుంభమేళా సమయంలో మనం ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నామంటే చాలా మంచిది. ఓకే. ఓకే. అదేవిధంగా ఈ యొక్క కుంభమేళాలో ఎంతోమంది సాధువులు, నాగసాధువులు, వాళ్ళు వీళ్ళు ఎంత తపస్సు చేస్తే వాళ్ళు రాగలుగుతారు. ఈ రోజున ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇండియా కాదు మొత్తం యావత్ ప్రపంచం అంతా అవును. కూడా గర్వపడుతోంది. ఏంటే ఇంత ఐక్యతగా, ఇంత కట్టుబాటుగా, ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి. ఓన్లీ మన హిందువుల్లోనే ఆ యొక్క సాంప్రదాయాన్ని, కట్టుబాటుని అంతా కూడా వివరిస్తూ ఉంటారు. అయితే ఇంత కట్టుబాటుగా చేసేది ఎక్కడా కూడా ఏ యొక్క పూజలు కూడా లేవు. మన హిందూ సాంప్రదాయంలో కుంభమేళా లేదా మనకి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అయితే ఈ యొక్క సమయంలో పితృదేవతలకి తర్పణాలని, పితృదేవతలకు పిండ ప్రదానాలని, అలాగే అభిషేకాలని, ఆ నదీ తీరాన ఏదైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల చాలా విశేషం. ఇప్పుడు ఎక్కడికో యాత్రకు వెళ్ళేవాడికి దారిలో ఏం దొరకకపోతే అక్కడ ఏదో ప్రసాదం పెట్టారనుకో చాలా మంచిది కదా. అంతేగా. అటువంటి అక్కడ ప్రసాదాలు పెట్టేవాళ్ళు కొంతమంది, పూజలు చేసేవాళ్ళు కొంతమంది, నోములు చేసేవాళ్ళు, దానాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఇలాగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అక్కడ చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఈ కుంభమేళాలో ఎంత ఇబ్బంది వచ్చింది, ఇంత బాధపడుతున్నారు అన్న మాట లేకుండా చాలా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. అద్భుతం అసలు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క కటాక్షం వల్ల వీళ్ళందరికీ జరుగుతుంది. మనం అనుకుంటాం మంచి భావంతో ఏ కార్యక్రమం తలపెట్టినా సరే చక్కగా ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అవును. మనం వెళ్ళేవాళ్ళం కూడా చాలామంది ఏమనుకుంటాం, వెళ్ళడం, పుణ్యస్థానం ఆచరించడం, మనం చక్కగా ఆ యొక్క పుణ్యాన్ని పొందాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని వెళ్ళండి. ఎక్కడ ఏ ఆటంకాలు రాకుండా చక్కగా వెళ్ళి చక్కగా వచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న అవరోధాలు వచ్చినా సరే అవన్నీ కూడా పెద్ద కష్టం ఏం కాదు.